నాకైతే ఆంధ్రాకి ఒకే ఒక్క లోటు కనబడుతోంది. చంద్రబాబు గారు కాదు కానీ లోకేష్ గారు అనుకుంటే జరుగుతుంది. బాబు గారు దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ లోకేష్కి అయితే ఐడియా ఉంది. క్రికెట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది పబ్లిక్కి అనేది. క్రికెట్లో ప్రత్యేకించి మొన్న అందుకనే ఆయన అమిత్ షా కుమారుడు జైషాతో కలవటం, 2 సార్లు కూడా విశాఖపట్నానికి కూడా వెళ్ళి కలవడం, అక్కడ చివరికి అవార్డు ఇచ్చేది కూడా స్వయంగా లోకేష్ పార్టిసిపేట్ చేయడం చూసాం. ఆయనకి ఆ విలువ తెలుసు క్రికెట్ ఎంత అనేది. ఇప్పుడు అమరావతిలోని స్టేడియం నిర్మాణానికి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రిపేర్ చేస్తున్నాడు. కాకపోతే ఐపీఎల్ జట్లలో మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కి సన్ రైజర్స్ హైదరాబాద్, ఇటు పక్కన ఉన్నటువంటి బెంగళూరు రాయల్స్ ఉంది. అదే సందర్భంలో అటు తమిళనాడుకి చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. అమరావతికి ఒకటి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ టైంలో ముందేదో అనుకున్నారు, ఎవరితోనో ప్లాన్ చేశారు, కానీ ఈలోపు అసలు అక్కడ ఇంకా ఐపీఎల్ది జట్లు అప్పుడప్పుడు కొత్త జట్లకు ఏర్పాటు చేస్తారు. ఈ మధ్యనే లక్నో జైంట్స్ అని చెప్పి జైపూర్ రకరకాల కొన్ని కొత్తవి వచ్చినాయి కదా. అట్లాగే నెక్స్ట్ వచ్చే టైంకి ఇక్కడ ధనవంతులు బాగానే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో అపర కోటీశ్వర్లు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొత్త వ్యాపారం ఏది అని చూసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. స్వయంగా లోకేష్ గారైనా ధనవంతుడే. అట్లాంటి వాళ్ళతో జట్టు గట్టి ప్లాన్ చేస్తే మంచిగానే ఉంటుంది. ఓ జట్టు మొదట 5 ఏళ్ళు మాత్రం పెద్దగా లాభాలు రావు, పైగా జేబులోంచి డబ్బులు పెట్టుకోవాల్సి కూడా వస్తాయి. 5 ఏళ్ళు పూర్తయ్యాక ఇక పర్మనెంట్ ఇన్కమ్ ఉంటుంది ఐపీఎల్. ఇదివరకు సన్ రైజర్స్ చూసిన వాళ్ళం కాబట్టి చెప్తుంది. కానీ పేరు ప్రతిష్ట మాత్రం బాగానే ఉంటుంది. అదేదో ప్లాన్ చేసుకుంటే బెటరు. దానికి ఇదివరకు కూడా చెప్పాను నేను, జగన్ టైంలో కూడా వైజాగ్ పేరుతో పెట్టండి, ఎందుకంటే అప్పుడు వైజాగ్ బేస్ కాబట్టి. ఇప్పుడు అమరావతి పేరుతోనన్నా పెట్టుకుంటే బాగానే ఉంటుంది.